ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నెల్లూరు జిల్లా పరిషత్ సీఈఓ బొబ్బ రామరెడ్డి ఇళ్లలో అవినీతి నిరోధక అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. నెల్లూరు, గుంటూరు, చిత్తూరు జిల్లాలోని 14 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. నెల్లూరు పిల్లల పార్కు సమీపంలోని రామరెడ్డి నివాసంలో చేపట్టిన సోదాల్లో 2 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు గుర్తించారు. నెల్లూరులో 4 అంతస్తుల భవనం, గుంటూరు, చిత్తూరు జిల్లాలో 10కి పైగా స్థలాలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. జెడ్పీ సీఈఓతో పాటు నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్, జిల్లా పంచాయతీరాజ్ అధికారిగా కూడా రామిరెడ్డి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. పలు బ్యాంకుల్లో లాకర్లు ఉన్నాయని, వాటిని తెరవడంతో పాటు పలు విషయాలపై వివరాలు సేకరించాల్సి ఉందని అనిసా అధికారులు చెప్పారు. నిన్న కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈరోజు నెల్లూరు, తిరుపతి, గుంటూరు, హైదరాబాదు 14 ప్లేసుల్లో సర్చెస్ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ బంధువర్గం, బినామీలు, ఫ్రెండ్స్ అందరి ఇళ్లల్లో మాకు ఇప్పటి వరకు ఒక 10 ప్లాట్లు, తర్వాత ఇక్కడ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ చిల్డ్రన్ పార్కులో G+4 బిల్డింగ్ కట్టున్నారు. అట్లనే గుంటూరులో ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఉంది, అక్కడ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి, ఫ్లాట్స్ పోష్ ఏరియాలో. వీటన్నిటి విలువ మనం తర్వాత కొంతమందికి అప్పిచ్చున్నారు. ఇట్లా ఈయన అక్రమంగా సంపాదించిన కొంత డబ్బులు వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడం, ఆఫ్ రికార్డ్ ఏది కూడా రికార్డుగా పెట్టుకోకపోవడం, ఇవన్నీ అంటే మార్చి నెలలో రిటైర్మెంట్ ఉంది ఆయనకి. ఈ తర్వాత ఇవన్నీ కలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకునే దానికి ప్లాన్ చేసుకున్నారు. రికార్డెడ్గా మనకు వచ్చిన వాల్యూస్ 2 కోట్ల రూపాయలు పైచిలకు అక్రమాస్తులు ఉన్నాయనేది తేలుతా ఉంది. మిగిలినవి కూడా బయటకు తీయాల్సి ఉంది. ఇప్పుడు బొబ్బ రామరెడ్డి స్వగ్రామం గుంటూరు జిల్లా ఫిరంగీపురం మండలం తక్కెళ్లపాడులోనూ అనిసా అధికారులు సోదాలు నిర్వహించారు. రామిరెడ్డి సొంత ఇంటితో పాటు అత్తగారి గృహంలోనూ తనిఖీలు చేశారు. రామిరెడ్డి కుమారుడు శ్రీకాంత్ రెడ్డి పేరిట తక్కెళ్లపాడులో ఉన్న 65 సెంట్ల స్థలం, తమ్ముడు నాగిరెడ్డి పేరిట నెల్లూరులో ఉన్న 200 గజాల స్థలం, నల్లపాడులో 227 చదరపు గజాల భూమి, గుంటూరు ఎన్జీఓ కాలనీలో అపార్ట్మెంటు, తమ్ముడి పేరిట రంగారెడ్డి జిల్లాలో కొన్న స్థలాన్ని అధికారులు గుర్తించారు. నెల్లూరు జిల్లా పరిషత్ సీఈఓ బొబ్బ రామరెడ్డికి సంబంధించి తిరుపతిలో ఉన్న ఆయన బంధువులు, మిత్రుల ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. రామిరెడ్డి మిత్రుడు తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్న పెద్దయ్య నాయుడు ఇంట్లో సోదాలు నిర్వహించారు. పెదకాపు లేఅవుట్లో ఉన్న అశోక్ అపార్ట్మెంట్లో తనిఖీలు చేశారు. భారీగా బంగారు నగలు, దస్తావేజులు, విదేశీ, స్వదేశీ నగదు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత పెద్దయ్య నాయుడును వెంట తీసుకువెళ్లి తితిదే పరిపాలన భవనంలోనూ సోదాలు చేశారు.